నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఈరోజు హెల్ప్ లైన్లో కుటుంబ సంబంధాలకు సంబంధించి లీగల్ సైకలాజికల్ పరమైన అంశాలు తీసుకోబోతున్నాం. వాటికి సంబంధించిన ప్రశ్నలు తీసుకుంటున్నాం, వాటికి సమాధానాలు కూడా ఈ ప్రోగ్రాం నుంచి లభిస్తాయి. దాంతోపాటుగా మరొక విషయం మాట్లాడుకోబోతున్నాం, బలహీన పడుతున్న సంబంధాలు. నిజానికి మనుషులను జంతువుల నుంచి వేరు చేసేదే ఒక సామాజిక జీవితము, సామూహిక జీవితం అని అనుకుంటూ ఉంటాం. మనుషుల మధ్య బంధాలు, ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో ఉండే బంధాలే మనుషుల్ని ఇతర జంతువుల నుంచి భిన్నంగా ఉంచుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ రాను రాను మనం ఆ లక్షణం పోగొట్టుకుంటున్నాం అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి బంధము కూడా ఇవాళ ఒక బలహీనంగా మారిపోవటం లేదా ఒక వివాదంగా మారిపోవటం చూస్తున్న నేపథ్యంలో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయన్న విషయం మాట్లాడుకోబోతున్నాం. పరిష్కారాలు కూడా వీలైతే మాట్లాడుకుందాం. సో అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. పార్వతి గారు అడ్వకేట్, జవహర్లాల్ నెహ్రూ గారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. నెహ్రూ గారు, మీ ఫేవరెట్ సబ్జెక్ట్, ఎందుకు సంబంధాల్లో బలహీనత ఏర్పడుతుంది? ఇద్దరు బలహీనమన్న అవుతున్నాయి లేదా ఒక వివాదంగా అయినా మారుతున్నాయి, ఎందుకంటారు? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు నువ్వు గొప్పవాడి కావాలి, ధనవంతుడి కావాలి అన్న విలువలే చెప్తున్నారు తప్ప నువ్వు తృప్తిగా జీవించాలి అన్న విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కడా నేర్పట్లేదండి. దానివల్ల పిల్లలు పెరిగిన తర్వాత ప్రతి విషయంలో ధరలు చూస్తున్నారే తప్ప విలువలు చూడటం లేదు. సో ధరలు చూసుకోవడం వల్ల వాళ్ళకి ఓన్లీ ప్రైస్ ట్యాగే తెలుసు. 10,000 దానికంటే 25,000 గొప్పది, 25 కంటే 50,000 గొప్పది అన్నది తెలుసప్ప ఈ విషయం, ఈ వస్తువు నా జీవితంలో ఎంత విలువ ఉంటుంది అన్నది పిల్లల్లో అవగాహన రావట్లేదు. ప్రతి విషయానికి జీవితంలో 2 సార్లు విలువ స్పష్టంగా తెలుస్తుంది. ఒకటది మనకి లేనప్పుడు, రెండోది మనం పోగొట్టుకున్నప్పుడు. సో మానవ సంబంధాలు ఏమైపోతుందంటే, నాకు ఇది లేదు అని బాధపడుతున్న ఏ వ్యక్తి అయినా సరే, పోగొట్టుకున్న వ్యక్తి ఎంత ఉన్నాడో లేదని బాధపడే వ్యక్తి అంతే ఉంటున్నారు. కానీ దురదృష్టం, కలిగి ఉన్న వ్యక్తి మాత్రం దాని విలువను తెలుసుకోలేకపోతున్నాడు. అది అమ్మా నాన్న కావచ్చు, ఆత్మీయ బంధం కావచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేదా కుటుంబంలో మేనళ్ళు, మేనత్త, ఉమ్మడి కుటుంబాలు. కానీ ఎప్పుడైతే ఈ విలువల విషయం వీళ్ళకి అర్థం కావట్లేదో, ఈ మనిషి ద్వారా నాకు ఎంత లాభం ఉంది, లేదా ఈ మనిషి నాకు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్న తత్వంతో చూసే కొద్దీ ఆ మానవ సంబంధంలో ఎక్కడో కనిపించని ఒక స్వార్థం వస్తుంది. ఆ స్వార్థం ఒక్కరోజు బయటపడ్డరికి నిజంగా ప్రేమించిన వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా దూరం అయిపోతారు. సో అప్పటిదాకా చాలా కలిసి క్లోజ్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం అయిపోవడం జరుగుతుంది. అప్పుడు మనం ఏమంటామంటే, వీళ్ళు మన అర్థం చేసుకోకుండా దూరం అయిపోయారు అంటారు. కాదు, మన నిజస్వరూపం తెలిసిన తర్వాత వాళ్ళు తట్టుకోలేకుండా వెళ్ళిపోయారనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక భార్యాభర్తల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఒక అద్దము నీళ్ళలాగా ఉండాలి. అంటే ఒక అద్దంలో చూస్తే నేను ఎంత స్పష్టంగా కనపడతానన్నది నా భార్యకి నేను అంత స్పష్టంగా కనపడగలిగినప్పుడు, నా భార్య నా స్పష్టత, ఇంటి దగ్గర ఎలా ఉన్నానో బయట ఎలా ఉన్న దాంట్లో ఎక్కడా తేడా లేని రూపం చూడగలిగినప్పుడు నన్ను చాలా గౌరవిస్తుంది. అలాగే నా భార్యకి నేను ఒక నీడలా ఉండాలి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నేను ఏ రోజు ప్రమాణకం చేసి దగ్గరికి తీసుకున్నానో ఆ రోజు నుంచి నా ఆఖరి శ్వాస దాకా నిన్ను వెన్నంటి ఉంటాను, నిన్ను వదలను అన్న కమిట్మెంట్ ఉన్నప్పుడు ఏమి జరిగినా తట్టుకునే తత్వం ఇద్దరిలోనూ వస్తుందండి. అలా కాకుండా ఎదుటి వాళ్ళ తప్పులే వెతకాలి అన్న కోణంలో చూస్తే విడిపోవడానికి, నీడ అసలు నుంచి దూరం అయిపోవడానికి ఉంటుంది. మనిషికి నీడ దూరం అవదు, కానీ దూరం అయినప్పుడు ఆ మనిషి జీవించినట్టే కాదు. సో ఒక భార్యాభర్త విడిపోయిన తర్వాత ఏదో చట్టపరంగా, శారీరకంగా 2 బాడీలు దూరం అయ్యామనుకుంటాం, కానీ వాళ్ళ మనసులో జరిగే సంఘర్షణ, వాళ్ళు జీవించినంతకాలం పడే బాధ ఘోరాతి ఘోరంగా ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే అది మీరు మాట్లాడారు, అసలు ఒక ప్రాథమికమైన భూమికే సమస్య. మీరు తల్లిదండ్రులు పిల్లలకు ఎట్లా సక్సెస్ పొందాలో చెప్తున్నారు, కానీ ఎలా తృప్తిగా జీవించాలో చెప్పట్లేదు. ఎందుకంటే బహుశా ఆ తల్లిదండ్రులు కూడా తృప్తిగా జీవించట్లేదు కాబట్టి వాళ్ళకి అది బహుశా తెలియట్లేదని నాకు అనిపిస్తుందండి. కాల్స్ తీసుకుందాం. హలో 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 చెప్పండి అమ్మా. హలో చెప్పండి. మేము చిత్తూరు నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి అమ్మా. 2 బాబులండి. టీవీ సౌండ్ తీసేసి మాట్లాడతారా ప్లీజ్? ఓకే ఓకే చెప్పండి. 2 బాబులండి. మా ఆయన లేచి చనిపోయారు. స్టేట్లో ఉంటారు. వాళ్ళేం డబ్బులు పంపిస్తారు, ఆయన ఒంటరి బతుకుతాను. దీనికి ఏమి సొల్యూషన్ చెప్పండి. ఎంతమ్మా పిల్లల వయసు ఎంత? అంటే 2కి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. 2 పెళ్ళిళ్ళు అయిపోయారు. మీరు పెద్దవారు. భర్త మీతో ఉండట్లేదమ్మా? ఎంతకాలం నుంచి ఉండట్లేదు? భర్త లేదండి, 5 ఏళ్ళు అయింది.
భర్త చనిపోయారు, పిల్లలిద్దరూ అదేనా? సారీ, పిల్లలిద్దరు పెళ్ళిళ్ళు చేసుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు డబ్బులు పంపిస్తారు కానీ ప్రేమ ఇవ్వట్లేదు, అంతేనా? లేదు లేదు. చూడండి తల్లి ఎంత బాధపడుతుంది. ఆమెకి ఎన్ని డబ్బులు ఇచ్చినా కొడుకు దగ్గర ఉండడం అనేది ఆమెకి ఎంత భారంగా అనిపిస్తుందంటే తట్టుకోలేకపోతుంది ఆ బాధ. నిజంగా ఆ పిల్లలకి ఒక్క తల్లికి అన్నం పెట్టలేనంత దౌర్భాగ్య స్థితిలో అయితే అక్కడ సమస్య అన్నం డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులుగా చూస్తున్నారు. అంటే వీళ్ళు డబ్బులుగా పంపించేస్తే అమ్మ సుఖంగా ఉంటుంది అనుకుంటున్నారు తప్ప అమ్మ మా దగ్గర ఉంటే అతి తక్కువ తిండి తిన్నా కూడా తృప్తిగా ఉంటుందన్న విషయం వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆ తల్లిగా బాధ ఎవరు తీర్చలేం. అంటే యాక్చువల్గా ఒకటండి, ఇప్పుడు ఆమె వాళ్ళ దగ్గర ఉండాలని కోచ్ ఉండకపోవచ్చు, కానీ ఒక ప్రేమగా రావటం వెళ్ళటము ఇవన్నీ అప్పుడప్పుడు పిలవటం అవన్నీ కోరుకుంటారు కొంతమంది. అలా కూడా కాదు, ఐ థింక్. అవునండి, ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయినట్లుంటుంది, ఒక లోన్లీనెస్ వచ్చింది. ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వస్తుందండి. ఎందుకంటే కొంత వయసు రాగానే మన బరువు బాధ్యతలు తీరిపోతాయి. పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడము, స్టేట్స్కి వెళ్ళడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. ఒక రకంగా మనం ఆలోచిస్తే వాళ్ళకు బరువు బాధ్యతలు పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు మనం ఇంకా ఏం చేయాలంటే ఏదో ఒక వ్యాపకం మనం ఏర్పరచుకొని మనం క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా చట్టపరంగా చూస్తే వనజ గారు ప్రేమ ఆప్యాయతలు పంచమని ఆదేశించేటటువంటి చట్టం మనకి ఎక్కడ కూడా లేదనమాట. కాబట్టి మీరే వాళ్ళతో మాట్లాడుతుండండి, మంచిగా ర్యాపో ఏర్పాటు చేసుకోండి, లేకపోతే 10 మందితో చక్కగా ఉండేటటువంటి చేసుకోండి. ఇంకా మనకి తెలిసి ఇటీవల కాలంలో మనము ఎవరికైనా సేవ చేయాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లాంటివి ఉన్నాయి. ఎవరికైనా చిన్న చిన్న పిల్లలతో గడపవచ్చు, అనాథాశ్రమాలకు వెళ్ళి ఆ పిల్లలతో చక్కగా కొంతకాలం గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఆర్థికంగా ఏ రకంగా కూడా దిగులు లేదని చెప్పేసి మేము భావిస్తున్నాము. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరితోనే షేర్ చేసుకోవచ్చు. ఒక 10 మంది మహిళలను మీరు చేరదీసి వాళ్ళకి ఏదైనా స్వయం శక్తితో వాళ్ళు ఏదైనా పని చేసుకునేలాగా మీరు ఇలాంటి ఏర్పాట్ల పట్ల మీరు కొంత మనసు డైవర్ట్ చేస్తేనండి అది చాలా బాగుంటుంది. ఇంకా నేను పుస్తకాలు చదివి ఇంట్లో కూర్చోండి అని చెప్పేసి సలహా ఇవ్వనండి. ఎందుకంటే అది వేరే మిమ్మల్ని మీరు ఒక 10 మందితో కలిసేటటువంటి ప్రయత్నాలు, వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నాలు, మీలో ఉండేటటువంటి లోన్లీనెస్ని పోగొట్టుకునేటటువంటి ప్రయత్నాలు ఇవి చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఆ రకంగా ఆలోచించండి. ఇంకా ఒక రకంగా సంతోషించండి. మీ పిల్లలు మీకు ఏ రకమైనటువంటి ఆర్థిక పరంగా లోటుపాట్లు చేయట్లేదు. ఇప్పుడు మేము మాట్లాడుకునే సబ్జెక్టు మానవ సంబంధాలన్నీ కూడా డైల్యూట్ అవుతున్నాయని చెప్పేసి, వివాహ సంబంధాలు కానివ్వండి, తల్లిదండ్రులు పిల్లల సంబంధాలు కానివ్వండి, అక్క చెల్లెల సంబంధాలు కానివ్వండి, మిత్రుల సంబంధాలు కానివ్వండి, అన్నిట్లో కూడా సెల్ఫ్ సెంటర్డ్నెస్ పెరిగిపోవడం వలన ఈ సమాజం ఉండేటటువంటి బంధాలను కూడా డైల్యూట్ అవుతున్నాయి. మీ పట్ల ఒక రకంగా బాధ్యత వహిస్తున్నారని మాత్రం నిక్కచ్చిగా చెప్పొచ్చండి. పిల్లలు కుటుంబం తప్ప ఇంకేమీ జీవితం లేదనుకున్నప్పుడు చాలా మందికి ఇలాంటి వ్యాక్యూమ్ వస్తుంది. బహుశా మీరు పార్వతి గారు చెప్పినట్టుగా మీకు ఒక వ్యాపకం ఏర్పరచుకోండి. నిజానికి చిన్న పిల్లలు ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను, రెయిన్బో హోమ్స్ అని ఉంటాయండి అన్నీ విజయవాడ, గుంటూరు అలాంటి చోటుకి వెళ్ళండి. అమ్మ నాన్న లేని ఎవరు లేని చిన్న పిల్లలు అందరూ అక్కడ ఉంటారు, చదువుకుంటుంటారు. వాళ్ళకి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళ కోసం ఏమైనా చేయండి. మీకు చాలా జీవితానికి ఎంతో అర్థం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఏమీ చేయదలుచుకోతే అలాంటిది కూడా చేయొచ్చు యాక్చువల్లీ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హలో 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 మాట్లాడండి, చెప్పండి. మీరు టీవీ చూస్తున్నారండి, ప్లీజ్ టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి. టీవీ సౌండ్ తీసేసారా? హలో చెప్పండి. సారీ అండి, కాల్ తీసుకోలేము. మీరు కాల్ చేసినప్పుడు ఒక స్పష్టత ఉండాలి, మాట్లాడాలి. మీరు హలో హలో అంటున్నారు, సౌండ్ తీసేయమంటే తీసేయట్లేదు. సో మీ టైం మా టైం వేస్ట్ చేయడం అనేది అంత సరైంది కాదు. ఒకటి ఇంతకుముందు అనుకున్నామండి, అంటే ఒక బంధం ఒక పందిర్లా ఉన్నప్పుడు ఏ సమస్య లేదు, ఇలా వెళ్ళిపోయినప్పుడు నిజానికి జంతువుల్లో ఈ సమస్య ఉండదు. పిల్లలు పక్షులకు రెక్కలు చెగిరిపోతే మనాది పడవు, అవేమి ఆ పక్షులు పడవు, జంతువులు కూడా పడవు, మనుషులకే ఈ సమస్యలు బహుశా. అంటే మనుషుల్లో కూడా అండి ఇప్పుడు మనం అంటే ఒక
ఒక పర్టికులర్గా జంతువులు చూసినప్పుడు పుట్టినప్పటి నుంచి మారినప్పటికీ మధ్యన వాటి లింగ వివక్ష జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని స్త్రీలింగంలో పుట్టి పురుషంగా మారిపోతుంటే కొన్ని పురుషంగా పుట్టి స్త్రీగా మారుతుంది. సో వాటి మధ్యన అంత ఎఫెక్షనేటెడ్స్ ఉండవు. కానీ మనుషుల్లో స్పష్టత ఉంది. ఇది అమ్మ ఇది నాన్న అని తెలిసినప్పుడు వాళ్ళకి ఏమే పాత్రలో ఎంతవరకు ఇవ్వాలన్నది అర్థం కావాలి. అంటే ఆప్యాయత అనేది ఎలా ఉండాలంటే ఒక నీరులాగా ఉండాలి. అది కంచంలో పోస్తే కంచం షేప్లోకి, గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్లోకి అలా మారగలిగినప్పుడు తానొప్పక నితరులొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఉంటుంది. అంటే తను బాధపడకుండా అమ్మ నాన్నకి ఏం కావాలి, ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి చూడాలన్న కాంక్ష ఇంట్లో అందరికీ ఉండాలి. అప్పుడు ఒకళ్ళొకళ్ళు బలహీనపరుచుకుని ఎక్స్ప్లైట్ చేయడం అన్నది జరగదు. అటు తండ్రి కుటుంబం కోసం శ్రమిస్తున్నాడు, అమ్మ బిడ్డల అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది, అలాగే నేను అమ్మ నాన్న కోసం ఏం ఆలోచిస్తాను అన్నది ఒక సమిష్టిగా జరిగినప్పుడు. ఎందుకంటే ఒక కుటుంబం కలిసినప్పుడు అది ఒక 2 ప్రాణాల గురించి కాదండి, కొన్ని తరాలకు వెళ్ళిపోతుంది. ఈ ఇద్దరి నుంచి వచ్చేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో తరతర పరంపరంగా సాగుతూ ఉంటుంది. అలా సాగినప్పుడే సమాజంలో మంచి కుటుంబాలు వస్తాయి. యాక్చువల్గా మనందరికీ తెలిసిన కథే అండి. తండ్రి కోసం తల్లి కోసం ఏం చేస్తే పిల్లలు ఇప్పుడు ఆ పిల్లలు ఎవరైతే అమ్మని దూరం పెట్టారో రేపు వాళ్ళని కూడా వాళ్ళ పిల్లలు దూరం పెట్టే అవకాశాలు ఇప్పుడు ఉంటాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి. మా అక్క బావ కొన్ని లీగల్ కాంటాక్ట్స్ వల్ల దెబ్బలాడుకుని వేరువేరుగా ఉంటున్నారండి. అంటే కొన్నాళ్ళుగా కలవ కోపాలు పోయిన తర్వాత అన్న ఉద్దేశంతో వాళ్ళు బయట ఉన్నారు. ఈలోగా ఆయన వేరే ఆమెతో సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాను, దీనికి నాకు కోర్టు పర్మిషన్ ఉంది అని చెప్తూ తిరుగుతూ కోర్టులో మా అక్క డైవర్స్ కి అప్లై చేశారు. మా అక్క ఏం చెప్తుందంటే, నేను ఎట్టి పరిస్థితుల్లోని నా భర్త నుంచి విడిపోవడం నాకు ఇష్టం లేదు, నాకు నా భర్త కావాలి, నా మాంసం కావాలి అంటుంది. తన ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే, కోర్టులో ఉన్నా సరే నువ్వు ఇప్పుడు 2 years కన్నా దూరం ఉంటే కోర్టు నీకు విడాకులు ఇచ్చేస్తుంది అనేటప్పటికీ మా అక్క మానసికంగా కృంగిపోవడం మొదలు పెట్టింది. ఎంతకాలం నుంచి దూరంగా ఉన్నారమ్మా వాళ్ళు? 2014 నుంచి అండి. అప్పుడే కోర్టులో కూడా వేసేది. వాళ్ళ విడిపోవడం అతను కోర్టులో వేయడం జరిగింది. కోర్టులో వేసిన తర్వాత 2 సంవత్సరాల క్లాజ్ అనేది ఉండదమ్మా. సో ఇప్పుడు ఏంటి ప్రశ్న? ఆవిడ విడాకులు వస్తాయేమని భయపడుతున్నారా ఏంటి? భయపడుతున్నారండి, విడాకులు ఇచ్చేస్తారేమో నాకు, అలా అయితే నేను బ్రతకను, నాకు నా భర్త కావాలి. రైట్. ఇంకొకటి ఇప్పుడు అమ్మా ఒక్క నిమిషం, ఇంకెవరితోనో సహజీవనం చేస్తున్నారని చెప్పారు కదా, దానికి సంబంధించి ఏమైనా చేశారా మీరు? ఆమె ఆల్రెడీ పట్టించడం, ఆయనకి కొన్నాళ్ళు సస్పెండ్ చేయడం, మళ్ళా ఉద్యోగం ఇవ్వడం ఇలా జరిగింది. కింద వేసినట్టు కేసు కూడా వేశారు. డివోర్స్ కేసు మాత్రం కోర్టులో ఉంది, ఆయన వేసారు. బైగమీ కేసు వేశారు. మీ అక్క బైగమీ కేసు కూడా వేశారు. ఏంటి బైగమీ వేశారు కేసు, ఆల్రెడీ సస్పెండ్ అయ్యారంటే అదే కదా? అవునండి. ఇప్పుడు మా చెప్పండి. నేను విత్డ్రా చేసేసుకుంటాను, నాకు ఆయన మీద కేసు పెట్టాలని ఉద్దేశం కాదు, నాకు కోపంతో అంటే బాధతో ఆమె ఒంటరిగా ఉంటున్నా అతను ఒంటరిగా ఉంటున్నాడు అని అంటున్నారని ప్రూఫ్ చేయడానికే నేను ఆమెని ఇద్దరు ఉంటున్నప్పుడు పట్టించాను తప్ప నాకు అతని మీద ఎటువంటి కోపము ద్వేషము లేదు. ఓకేనండి, మీ బాధ అర్థమైంది పాప. ఎందుకంటే ఏదో చిన్న చిన్న పొరపుచ్చాలు వచ్చి వేరే ఉంటున్నారు. వేరే ఉన్నంత మాత్రాన మళ్ళీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పేసి ఎవ్వరు కూడా చెప్పారు. వనజ గారు, మీరు నేను పదే చెప్తున్నాం, సహజీవనం అనేది కాన్సెప్ట్ వేరే అని చెప్పేసి బహుశా ఇంకా కూడా ఈ రకంగా కొంతమంది మాట్లాడుతున్నారంటే అది మోసం చేస్తున్నారంటే అది ఇంకా ఏమనుకోవాలండి, వాళ్ళ అజ్ఞానం అని చెప్పేసి మనం అనుకోవాలి, వాళ్ళ విజ్ఞతకి మనం వదిలిస్తున్నాము. ఎనీహౌ మంచి పని చేశారు. సహజీవనం అన్నది చేయడానికి వీల్లేదని చెప్పబట్టే అతను సస్పెండ్ అయ్యాడండి. సహజీవనాన్ని అతను సపోర్ట్ చేసుకున్నాడు కదా, మరి లా సపోర్ట్ చేయలేదు కాబట్టి సస్పెండ్ అవ్వబడ్డాడు. ఇంకొకటి, మీ సిస్టర్ చాలా బాధపడుతున్నారు, డిజర్షన్ గ్రౌండ్ మీద వేశారు కేసు అని చెప్పేసి అంటున్నారు. డైవర్స్ పిటిషన్ అనమాట. డిజర్షన్ అంటే 2 సంవత్సరాల నుండి కంటిన్యూస్గా ఇద్దరు కలిసి ఉండకుండా ఉంటే ఆ గ్రౌండ్ వేస్తారు తప్ప దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలండి. దానికి సరైన కారణం వలన వారిద్దరు కూడా వేరే ఉంటున్నారు. ఆవిడను వదిలిపెట్టడం కానివ్వండి, అతను ఈవెన్ వదిలిపెట్టడం కానివ్వండి, దానికి ఒక రీజన్ మీ సిస్టర్ చూపిస్తారు కోర్టులో. మీరు వేసేటటువంటి కౌంటర్లో డిజర్షన్ అట్రాక్ట్ కాదు,
మేము ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నామంటే దానికి ఒక మంచి రీజనబుల్ కాజ్ ఉన్నదని చెప్పేసి మీకు ఉండేటటువంటి కారణాలు మీ కౌంటర్లో వేసుకొని ఆ డిజర్షన్ గ్రౌండ్ డిఫీట్ అయ్యేలాగా చేసుకోవచ్చండి. కాబట్టి మీరు ఏ కారణం వల్ల వాళ్ళు ఎందుకు విడివిడిగా ఉన్నారు, ఇతని ప్రవర్తన వల్ల విడివిడిగా ఉన్నారు, దానికి మీ దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నది, అతను కొంతకాలం సస్పెండ్ కూడా చేయబడ్డాడు, కాబట్టి ఆ డైవర్స్ పిటిషన్ వీగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ బావగారు వేసినటువంటి పిటిషన్ ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా మీరు సేకరించి మీరు కూడా గట్టి ప్రయత్నం చేయండి. నిజానికి ఐ థింక్ ఈ సందర్భంకి ఒక ఇంట్రెస్టింగ్ సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చిందండి. నోబడీ కెన్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దైర్ ఓన్ ఫాల్ట్ అని. అంటే ఆయన సహజీవనం చేసి అప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి ఇందుకని అదే కారణంతో కోర్టుకు వెళ్తే కోర్టు ఒప్పుకోదంటే నేనే ఒక తప్పు చేసి నా తప్పు ఆధారంగా నాకు న్యాయం జరగాలి అని కోరుకుంటే ఏ కోర్టు ఒప్పుకోదు. నిజానికి అది ఆయన వాదన కోర్టులో చెల్లదు. మీ సిస్టర్ అంత బాధపడాల్సిన పని లేదు ఆమె డైవోర్స్ ఇవ్వదలుచుకోకపోతే. కానీ అటువంటి మనిషితో కలిసి ఉండాలా లేదా అనేది ఆవిడ నిర్ణయించుకోవాలి. అది కేవలం ఈగో ఇష్యూ అయితే అతను ఇస్తా అంటున్నాడు కాబట్టి నేను తీసుకోను అనుకుంటే ఆలోచించుకోవాలి. మీరు ఆవిడతో ఒక మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఆవిడకి స్పష్టత రావాలి ఆవిడ జీవితం గురించి. వస్తే అప్పుడు తీసుకునే నిర్ణయం సరిగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం, ఆ సిస్టర్కి నేను బతకను చచ్చిపోతాను అంటున్నారు చూసారమ్మా, ఈ విషయంలో మీరు కొంచెం కేర్ తీసుకోండి. ఫస్ట్ ఆమెకి ఆమె అహం దెబ్బతిని వెళ్ళనంటోందా, నిజంగా వెళ్ళనంటోందా, ఇది ఎమోషన్ అంటాం మనం. అది తాత్కాలిక ఎమోషన్ అయితే ఇద్దరు కలవచ్చు. ఒకవేళ అమ్మాయి నిజంగా హర్ట్ అయినా వెళ్ళనంటే మీరు కలపడానికి ప్రయత్నం చేయకండి. ఇకపోతే చచ్చిపోవడం అనే విషయంలో చెప్తున్నాను, ఈమె చచ్చిపోయినంత మాత్రాన సమాజానికి కుటుంబానికి ఎవ్వరికి ఏం జరగదు, కానీ ఆయన ఇంకా హ్యాపీగా ఉంటాడు. సో ఈమె బతకాలి, మరింత ఆనందంగా బతకాలి. ఈమె ఆనందాన్ని చూసి ఇటువంటి భార్యను పోగొట్టుకున్నానని తన ఆడవాలి. అలా జీవిస్తేనే అతనికి బుద్ధి వచ్చినట్టు అవుతుందమ్మా. మీరేదో చచ్చిపోతానని చచ్చిపోతే అతనికి లైన్ ఫుల్ క్లియర్ అయిపోతుంది. భార్య లేదు కాబట్టి నేను ఉన్నానంటే అసలు ఏమీ ఉండదనే విషయం మీ సిస్టర్ మీరు స్పష్టంగా చెప్పండి. చచ్చిపోయేది ఏం సాధించేది ఉండదు, బతికి మనం ప్రపంచానికి రుజువు చేయాలి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో ఈ విషయం మీ సిస్టర్కి మీరు చెప్పండి. ఇంకొక మనిషి తప్పు చేస్తే శిక్ష మనకు వేసుకోవడం అనేది చాలా తెలివి తక్కువ పని అది యాక్చువల్లీ. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి చెప్పండి అమ్మా. నా మ్యారేజ్ 3 years అవుతుందండి. చిన్న క్లాషెస్ అండి నాకు మా హస్బెండ్కి. ఏంటమ్మా క్లాషెస్? మా హస్బెండ్కి నాకు మధ్య చిన్న మనస్పర్ధలు. ఓకే. బేసిక్ గా తను మంచిగా కాకపోతే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ బిజీగా ఉంటారు. 9 to 10, 9 to 11 జాబ్. మళ్ళీ హాలిడేస్ ఎప్పుడైనా వస్తే తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో నేను లోన్లీగా ఫీల్ అవ్వడం, దానివల్ల మా ఇద్దరి మధ్య క్లాషెస్ రావడం అవుతుంది. నేను తప్పుగా అడ్జస్ట్ చేసుకుంటున్నానా లేకపోతే అలా వెళ్ళడం తను కరెక్టా అనేది అర్థం కావట్లేదు. ఇది మీరు చాలా చిన్న విషయాన్ని భూతత్వంలో చూసినట్టు నాకు అనిపిస్తుందమ్మా. మీకు పెళ్ళి 8 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది కాబట్టి యాక్చువల్గా ఫస్ట్ 1000 days సెలబ్రేషన్ డేస్ అనమాట. మీరు ఆయన వెన్నంటే ఉండాలి. ఇందాక చెప్పినట్టు నీడా తోడు అద్దంలాగా ఉండాలి. ఆయన చాలా కష్టపడుతున్నారు అన్నారు చూసారా, ఆ కష్టపడేది మీ కుటుంబం కోసమే. అందువల్ల మీరు ఆ కుటుంబం కోసం భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నప్పుడు మీ సహాయ సహకారాలు అందించండి. పొద్దున ఆయన వెళ్తున్నప్పుడు ఎంత ఎనర్జెటిక్ ఫుడ్ ఇవ్వాలో అంత ఇవ్వండి. ఈవినింగ్ ఆయన అంత హ్యాపీగా రిసీవ్ చేసుకోండి. ఇక ఆయన వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తున్నారు అన్నారు, అలా అనడం కంటే మీ అత్తారింటికి మీరు వెళ్తున్నారు అనేది బాగుంటుంది. రాముడు ఎక్కడికి వెళ్తే సీత అక్కడికి వెళ్తుంది. అది వనమైనా కానీ లేదా రాజయోగమైనా కానీ. సో మీరు మీ ఆయనతో పాటే వెళ్ళండి. ఆయన ఎంజాయ్ చేసిన వాళ్ళతో మీరు ఎంజాయ్ చేయండి. మీకు అంత అంగబలం ఉందని ఆనందించండి. అప్పుడు మీకు అది కష్టం అనిపించదు, ఒంటరితనం అనిపించదు. ఆయనకు కూడా మీరు ఎప్పుడైతే కూడా ఉన్నారో తొందరగా వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అక్కడ లీవ్ ఎక్స్టెండ్ చేస్తూ ఉండిపోతే మీరు అదొక రాంగ్గా తీసుకోకుండా ఎంత సెలవులకు వెళ్ళారో అంత సెలవులతో ఇద్దరు వచ్చేలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నారంటే మీ ఇద్దరి మధ్యన ఈవెన్ దారిలో మాట్లాడుకునే మాటలు కూడా మీ బాంధవ్యానికి పునాది అవుతాయి. మీరు మరింత దగ్గర అవుతారు, తృప్తిగా ఉంటుంది. భవిష్యత్తులో ఇవే మీకు స్వీట్ మెమరీస్గా ఉంటాయి. రైట్. పార్వతి గారు మీరేమని చెప్తారు? ఏం లేదు వనజ గారు, ఇది ఈ రకంగా ఇప్పుడు ఇటీవల కాలంలో యూత్ కొంత అభద్రతా భావానికి లోనవుతున్నారనమాట. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి డిస్కషన్స్ పెట్టారో, ఏమేమి అడిగారో, ఏమేమి చేశారో, ఈయన మనసులో ఏదైనా నెగిటివ్ థాట్స్ ఏమైనా నాటారా అని చెప్పేసి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అండి, నథింగ్ బట్ అనమాట. కాబట్టి జనరల్గా అయితే ఈవిడ కూడా వెళ్ళడానికి ప్రయత్నించాలి, లేకుండా అతన్ని మనస్ఫూర్తిగా వెళ్ళనివ్వాలి. వచ్చిన తర్వాత ఈవిడ కూడా అత్తయ్య గారు మావయ్య గారు బాగున్నారు ఏంటని చెప్పేసి మెల్లమెల్లగా అడిగేటటువంటి ప్రయత్నాలు
చేయాలి. అంతేగా అతను అనుమానించి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి ఆ అభద్రతా భావం తీసివేసినప్పుడు మాత్రమే ఈ రిలేషన్స్ కొంచెము గట్టిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అదే కాకుండా ఆ హస్బెండ్ కూడా ఈ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్తే అక్కడికి బాగుంటుంది. అందరికీ లేకుంటే అత్తమామల్ని వీకెండ్స్లో ఈ అమ్మాయి వీళ్ళింటికి ఇన్వైట్ చేస్తే, అంటే భర్త కూడా ఒప్పుకోవాలి. ఇక్కడికే వచ్చినప్పుడు అందరూ కూర్చొని కలిసిమెలిసి మాట్లాడుకొని లంచ్ డిన్నర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న విషయమే, మీరు మీ వారితో చర్చించుకోండి. ఇంకా ఇప్పుడు ఐటీ జాబ్స్ అంటారా మేడం, అందరూ కూడా చేసేటటువంటి పని ఇదే. ఇంటికి రాగానే మళ్ళీ ల్యాప్టాప్స్ ముందు వేసుకొని వాళ్ళ టార్గెట్స్ వాళ్ళు రీచ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దానికి ఇరువురి కోఆపరేషన్ కూడా కావాలమ్మా. రైట్. అతను ఫోన్ చేస్తే బహుశా మేము అతనికి చెప్పగలిగే వాళ్ళం, కొంచెం మీ భార్య కూడా టైం ఇవ్వమని. మీరే చేశారు కాబట్టి బహుశా మీ వైపు నుంచే కొంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు, థ్యాంక్ యూ సో మచ్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130.